See, I don't want you to come here just because famous people come to this church. ఈ సంఘానికి ప్రఖ్యాతి చెందిన వారు వస్తారు కనుక ఈ సంఘానికి మీరు రావడం కాదు. I don't want you to come here just because Raja Reddy, the son of Anil Kumar and YS Sharmila, is preaching. మరి రాజారెడ్డి గారు మరి అనిల్ కుమార్ గారు శర్మిల గారి కుమారుడు ప్రసంగిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి రావడం కాదు. No, I want you to come here for the word. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీరు ఇక్కడికి రావాలి. I want you to see me as a teacher of the word. దేవుని వాక్యాన్ని బోధించేవాడుగా మీరు నన్ను చూడాలి. And this word is a seed that you can plant in your heart. ఈ వాక్యము మీ హృదయంలో విత్తబడేటువంటి మంచి విత్తనముగా ఉంది. And I guarantee you that if you take this word and you apply it in your life will never be the same ever again. ఈ వాక్యాన్ని మీరు పొందుకొని మీ జీవితానికి అనుభవించుకోగలిగితే మీ జీవితము మరి అదే పాతగా ఎన్నడూ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పగలను. You know, just yesterday a good friend of mine and my wife Priya's, మరి నాకు నా భార్యకి మంచి స్నేహితులు నిన్న she messaged us. She sent us a message saying that she had a stomach pain. మరి వారు నిన్న మాకు ఒక మెసేజ్ పంపించి తనకు కూడా కడుపులో నొప్పి ఉంది అని మెసేజ్ పంపించారు. And then she said, but she remembered Kingdom Foundations and she proclaimed her healing and the pain was gone. అయితే కింగ్డమ్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని వర్తమానం జ్ఞాపకం చేసుకొని ఆ స్వస్థతను ఆమెను ప్రకటించుకున్నప్పుడు ఆ నొప్పి కడుపు నొప్పి ఆమెలోంచి తొలగిపోయింది. That is the reason for Kingdom Foundations. That made me so happy to hear.